అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీ అందరికీ తెలుసు ఎందుకు వచ్చాను. ఎన్నికలు ఎంతో దూరం లేదు, మా అంటే ఇక 9 రోజులే ఉంది. సో మీరందరూ గట్టిగా ఒకసారి ఆలోచించాలా. ఎవరు మీకు న్యాయం చేశారు, ఎవరు గ్రామాలు అభివృద్ధి చేశారు, ఒక్కసారి ఆలోచించి ఖచ్చితంగా మీ విలువైన ఓటు ఎవరు మీకు మేలు చేశారో వాళ్ళకి ఓటు వేస్తారని చెప్పి అనుకుంటున్నాను. నేను ఈరోజు ఎవరిని తిట్టను, నాకు అవసరం లేదు, ఒక్కరిని ఒక మాట అనను. నేను కేవలం మనం ఏం చేశాము, రేపు మన ప్రభుత్వం వస్తే ఏం చేయబోతాం తప్ప అవి తప్ప నేను ఏది మాట్లాడదలుచుకోలేను. నేను ఈరోజు నేను గ్రామం తిరిగాను. దాదాపు 1994, 95 ఆ ప్రాంతంలోనే ఎప్పుడైతే పెదనాన్న గారు రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్ ఉన్నాడు అప్పుడే మీకు ప్రతి గ్రామానికి రోడ్లు వేశాడు. అవునా కాదా? ఎక్కడా లేని విధంగా ఎక్కడి నుంచో ప్రతిసారి ప్రతి ఊర్లో కొత్త కోడ్లు వచ్చారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఊర్లలో. వాళ్ళని అడగండి, మీరు మీ ఊర్లలో ఎప్పుడు మీకు రోడ్లు వచ్చాయని ఎవరైనా చెప్పేదంటే అంటే 5 ఏళ్ళ 10 ఏళ్ల కిందటనే. కానీ దాదాపు మనం 30 ఏళ్ల కిందటే తార్ రోడ్లు అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి ప్రతి గ్రామానికి కనెక్టివిటీ చూసాం. అవునా కాదా చెప్పండి మీరందరితో. అదేవిధంగా నేను ఊర్లు తిరుగుతున్నప్పుడు, ఇంటింటి వద్ద పోయినప్పుడు ఖచ్చితంగా అందరినీ అడిగా, ఏందమ్మా మీ ఊర్లో పెద్ద సమస్య అనేది. ఎస్పెషల్లీ ఆడవారు ఏమన్నారంటే, అన్నా మాకు తాగునీరు సమస్య చాలా ఉందని చెప్పారు. నేను అప్పుడు వాళ్ళకి ఒకటే అడిగా, ఎందుకమ్మా మీకు సమస్య? మీకు గండికోట నీళ్లున్నాయి, అదేవిధంగా అంతకుముందు చాగళ్ళ నీళ్లున్నాయని చెప్పి అడిగాను. వాళ్ళు ఒకటే అడిగారు నాతో, అన్నా మాకు గండికోట నీళ్లున్నాయి కానీ గండికోట నీళ్ళలో చాలా మురికి వస్తుందని చెప్పారు. అన్నా నేను అడుగుతా మీ అందరినీ, 5 ఏళ్ల కిందట ఎప్పుడైతే మేము ప్రాజెక్ట్ చేపట్టామో అప్పుడు కూడా మీకు మురికి నీళ్ళు వచ్చాయా? నాకు తెలిసి మీకు రాలేదు అప్పుడు మురికి నీళ్లు. కేవలం మీకు ఒకటే చెప్తా, దానికి కారణం ఏంటంటే ఈ 5 ఏళ్ల సంవత్సరాల్లో ఎప్పుడైతే ఏదైతే వైకాపా ప్రభుత్వం ఉందో వారి నిర్లక్ష్యం వల్ల మెయింటెనెన్స్ లేక ఖచ్చితంగా ప్రతి దగ్గర ప్రాబ్లం వచ్చి మీకు మురికి నీళ్ళు వస్తున్నాయి. నేను ఈ సభాముఖంగా మీ అందరికీ ఏం తెలియజేస్తానంటే, రాబోయే కాలంలో ఎప్పుడైతే మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నుకుంటారో ఆ రోజు నుంచి మీకు మంచి నీళ్ళు వచ్చేటట్టుగా చేస్తాను ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నారు. అదేవిధంగా చాలా మంది నా దగ్గరకు వచ్చారు, అన్న గండికోట నీళ్ళు మురికిగా ఉన్నాయి, మాకు గండికోట నీళ్ళు వద్దు, మాకు అంతకుముందు చాగళ్ళ పైప్ లైన్ ఉంది, ఆ నీళ్ళు ఇప్పిమని చెప్పి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, అన్నా నేను గండికోట నీళ్ళన్నా బాగా చేస్తాను, మీకు చాగళ్ళ నీళ్ళన్నా ఇస్తాను, ఏదో ఒకటైతే ఖచ్చితంగా నేను ఈ సభాముఖంగా మీ అందరికి చేస్తానని తెలియజేస్తున్నాను అన్న. అదేవిధంగా ముఖ్యంగా నాకు ఏం చెప్పారంటే, ఎస్సీ కాలనీలో ఒక రోడ్డు సమస్య ఉంది పెద్దది ఎప్పటి నుంచో. అన్నా ఈ రోడ్డు సమస్య ఏదో కొత్తగా కాదు, 2018, 19 ప్రాంతాల్లో ఎప్పుడైతే మన ప్రభుత్వం ఉండదో అప్పుడే నా దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఒక చిన్న సమస్య వల్ల ఆ రోడ్డు చేపట్టలేకపోయినాం. కానీ ప్రస్తుత నాయకులు, వైకాపా నాయకులు ఆ రోజు ఓట్ల కోసం ఇంటింటికి తిరిగి మీకు రోడ్ వేపిస్తాం, మీకు నీళ్లు తెప్పిస్తామని కథలు చెప్పిపోయారు. కానీ 5 ఏళ్లు దాటినా కూడా మీకు రోడ్ కాదు. కానీ నాకు తెలిసి ఒకసారన్నా వాళ్ళు ఊర్లోకి వచ్చారు లేదా మీరు మనస్సాక్షిని అడగండి, నేను మీ అందరినీ కోరుతున్నాను. నేను అన్నా ఏదైతే అయ్యింది, రేపు కానీ మన ప్రభుత్వం వచ్చి నన్ను మీరందరూ మీ ఆశీస్సులతో శాసనసభకు పంపించారంటే ఖచ్చితంగా ఎస్సీ కాలనీలో రోడ్డు వేపించే బాధ్యత నేను వహిస్తానని చెప్పి మీ అందరూ సభాముఖంగా చెప్తున్నానన్నా. అన్నా 2 సార్లు చెప్పినా, ఒక్కసారి చెప్పినా జేసీ కుటుంబము అది జరుగుతుందంటేనే చెప్తారు, జరగదంటే ఏ రోజు ఎప్పుడు ఏ వాగ్దానం చేయరు. మీకు తెలియకపోతే కదా, మీకు ఆ మాట తెలుసు కాబట్టి 40 ఏళ్ల నుంచి ఏకదాటిగా గెలిపిస్తూ వస్తూనే ఉన్నారా లేదా చెప్పండి మీరు. అదేవిధంగా చాలా మంది అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ. నాకు మీ దగ్గరికే వస్తున్నానమ్మా, నేను ఇప్పుడు మీ దగ్గరికే వస్తున్నా. ఊర్లు తిరిగేటప్పుడు ప్రతి మహిళలకి
నేను ఖచ్చితంగా అడిగా, ఏమమ్మా మీకు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లమ్మా ఖర్చు అయ్యేది అని అడిగా. వాళ్ళు బాధతో 6 నుంచి 9 సిలిండర్లు ఖర్చు అవుతాయనన్నా మాకు అన్నారు. నేను చెప్తా, అమ్మా వద్దమ్మా, మీకు బాధొద్దు, మన ప్రభుత్వం, మన ప్రేమించే ప్రభుత్వం రేపు ఎన్నుకున్నారంటే మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నానన్నా. అదేవిధంగా తెల్ల జట్టు వచ్చిన అవ్వ తాతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ చాలా పెద్ద అపోహ ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వము పోతే రేపు కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళా మన పెన్షన్లు ఇంటింటికి వస్తాయా లేదా అని ఎక్కడ చూసినా ఒక అపోహ ఉంది. అమ్మా నేను చెప్తున్నా, ఈరోజు ఈ సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీ ఇంటికి ఇప్పుడు ఏ విధంగా తీసుకుంటున్నారో అదే విధంగా 1000 రేట్లు రెప్పించి చేసి 4000 పెన్షన్ మీ ఇంటికి వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారన్నా. అదేవిధంగా నా బీసీ సోదరులు ఉన్నారు, ఏమన్నా ఏం ఛాన్స్ కొట్టినారన్నా మీరంతా బీసీ సోదరులు. కేవలం 50 ఏళ్ళకి మీ 4000 పెన్షన్ వచ్చేటట్టుగా చేశారన్నా మన చంద్రన్న. ఒక్కసారి మీరందరూ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్లాలని నిన్ను మనవి చేస్తున్నానన్నా. నీకోసం జగన్ ఒక్కడే బుడ్డి వెళ్తాడు, నేను నీ బుడ్డి ఇలేనయ్యా. బుడ్డి చేసి ఆ బుడ్డీలన్నీ ఏడికి పోతున్నాయి అర్థం కాకుండా. అదే విధంగా మళ్ళా మీ దగ్గరికి వస్తున్నామ్మా, అక్క చెల్లెల్లా మీ దగ్గరికి వస్తున్నామన్నా. ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో వైకాపా ప్రభుత్వం మీ అందరికీ ఒక చెప్పింది. ఏం చెప్పింది? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తానండి. మరి ఇచ్చారా? 1 అన్నారు, 2 అన్నారు, 3 అన్నారు, 4 అన్నారు. కానీ కోతలు కోసుకుంటా వచ్చి కేవలం ఒకరికి ఇచ్చారు. కానీ మన దయాదాక్షుడు, మన పెద్దోళ్ళు, మన చంద్రన్న గారు ఒకటే చెప్పారు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తారని చెప్పి సభాముఖంగా చెప్పారు. అదేవిధంగా అమ్మ మళ్ళా మీ దగ్గరకు వస్తున్నా నేను, మళ్ళా మహిళ దగ్గరికే వస్తున్నా నేను, కేవలం మీరొక్కరే ఇంటే కాదు, మీరు ఈరోజు ఇని మళ్ళా మీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నా తరఫున మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ఏమమ్మా మొన్నటి వరకు పెన్షన్ అన్నారు. పెన్షనే కాదమ్మా, 18 ఏళ్ళు నిండినాయంటే ఖచ్చితంగా ప్రతి మహిళకి 15,100 వస్తుందని చెప్పి నేను నిర్వాహకంగా తెలియజేస్తున్నానమ్మా. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నెన్నో స్కీమ్లు ఉన్నాయి. మరి చెప్పుకుంటా పోతే రోజు కాదు, 2 కాదు, 3 రోజులు కూడా సరిపోవు. అందుకు ఇంతతో ముగిస్తున్నాను. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మన ప్రభుత్వం రేపు రావాలా. మీరందరూ రేపు సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి శాసనసభ్యులకు పంపించినారంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన నీటి వాటర్ పైన అయితేనేమి, మీకు కావాల్సిన రోడ్డు పైన అయితేనేమి నేను పోరాడతాను మీ తరఫున అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్న. నేను సంతోషం. జై తెలుగుదేశం.